ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలతో వ్యాపారం చేస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె రామకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. మహేంద్ర హిల్స్ లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, టీమ్స్ ఆసుపత్రి భద్రత మరియు బోనాల ఉత్సవాలకు కంటోన్మెంట్ ప్రాంతానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ముందుగా 10,000 తరువాత 6 లక్షలు వసూలు చేయటాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. 10 ఫ్లోర్ల నిర్మాణంలో 6 లక్షలు కడితే పేదలకు దక్కే నెట్ ఏరియా కేవలం 4 నుండి 5 గజాలేనని, అంటే గజానికి 1,50,000 వసూలు చేస్తున్నారని విమర్శించారు. వివాదాస్పద సర్వే నెంబర్లు 844/1, 74లలో ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మోదీ ప్రభుత్వం అనుమతులతోనే టీమ్స్ ఆసుపత్రి రూపుదిద్దుకుంటుందని పేర్కొన్న ఆయన సివరేజ్ వ్యవస్థ పూర్తయిన తర్వాతే ఆసుపత్రిని ప్రారంభించాలని స్పష్టం చేశారు. అలాగే సనత్ నగర్, సికింద్రాబాద్ ఆలయాలకు లక్షల్లో నిధులిస్తూ కంటోన్మెంట్ గుళ్లకు కేవలం 15,000 నుంచి 30,000 వసూలు ఇస్తూ వివక్ష చూపుతున్నారని, దీనిపై ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని జె రామకృష్ణ హెచ్చరించారు. ఏ విధంగా ఉందంటే యదా రాజా తదా ప్రజ అన్నట్టు కేవలం బిజినెస్ మ్యాన్లు మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఈరోజు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ చేయడం జరిగిందో అది ఒక బిజినెస్ మ్యాన్ స్టేట్ వైడ్ డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశంతో చేసిండ్రు. అంతేగాని పేద ప్రజలకు ఇల్లు ఇద్దాం, బెనిఫిషరీస్ కి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దామని లేదు. వాళ్ళు స్టేట్ వైడ్ ప్రాజెక్ట్స్ చేద్దామనే ఉద్దేశంలో మరి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏముంది? ఉదాహరణకు మనం మహేంద్ర హిల్స్ తీసుకుందాం. టెక్నికల్ గా అది కంటోన్మెంట్ నియోజకవర్గమే కాదు. సర్వే నెంబర్ 844/1 అంటే అది మల్కాజిరి, మేడ్చల్ మల్కాజిరికి వచ్చే ప్రాంతం. మరి ఏ విధంగా కంటోన్మెంట్ లో 480 ఇల్లులు లేకపోతే 500 ఇల్లులు కడతారు? సర్వే నెంబర్ 74 ఒకవేళ అయితే అది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంత దిక్కు అంతా కూడా లోతట్టు ప్రాంతం. ఇప్పటికీ ఆడ రైల్వే ట్రాక్ పక్కన ఓ చెరువులా సివరేజ్ వాటర్ ఉంది. మరి దీని అన్నిటి కూడా తీసుకుపోయి జిహెచ్ఎంసీ అవుట్లెట్ దాకా కలిపేదాకా మనం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఈ యొక్క పని చేద్దాం. ఇకపోతే ఫైనల్గా నేను అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న కంటోన్మెంట్ ప్రాంతానికి న్యాయం కావాలని నేను ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా. మీరు ఇప్పుడు గుళ్లకు చెక్కులు ఇస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 200 పైన గుళ్ళు ఉన్నాయి. మా ప్రాంతానికి గత అనేక సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది. మాకు 50 లక్షలు 55 లక్షలు మొన్న దాదాపు 70 లక్షల దాకా వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ కొంచెం 10% పెంచుకుంటూ పోతున్నారు. కానీ మీరు అదే సనత్ నగర్ నియోజకవర్గం చూడండి, సికింద్రాబాద్ నియోజకవర్గం చూడండి, వాళ్ళకి గుడ్లు దాదాపు 100-125 ఉన్నాయి. కానీ వాళ్ళకి దాదాపు 2 కోట్ల రూపాయలు పేమెంట్ పోతున్నది. ప్రతి ఒక్క గుడికి కూడా మినిమం 1,00,000 రూపాయలు పోతున్నాయి. మరి మా ప్రాంత ప్రజలు ఏం తప్పు చేశారు? కంటోన్మెంట్ ఒక రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అన్నా మీరు ఈ విధంగా మా మీద చిన్న చూపు చూస్తున్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. అప్పుడు మా గురువు సాయన గారు ఉన్నప్పుడు ఆయన కూడా నిలదీయడం జరిగింది. మరి ఈరోజు నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? న్యాయం చేయండి. ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక తీరు, ఇంకో కాన్స్టిట్యుయెన్సీ ఇంకో తీరు కాదు. మీ అలాట్మెంట్ కన్స్ట్రక్షన్ చూడు. ఈ రోజు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. కంటోన్మెంట్ బోర్డు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అచ్చా, నేను గరీబోళ్ళకి ఇయనికి హౌసింగ్ స్కీమ్ ఉన్న వాళ్ళకి వాటర్ ఇవ్వాలంటే నేను మళ్ళీ కమెన్స్మెంట్ ఛార్జెస్ మెట్రో వాటర్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అది 50 లక్షలు అంటాడు, 70 లక్షలు అంటాడు. వాళ్ళకి 70 లక్షలు పెట్టి కొనుక్కొని మా కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు హౌసింగ్ స్కీములకు నేను ఇస్తున్నాను, ఇచ్చినాం. మరి ఇంత బాధాకరం. ఒక స్కీమ్ ఉంటే అది చాలా బ్యూటిఫుల్లీ డిజైన్ ఉండాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ఎందుకైందంటే వాళ్ళు కేవలం మాటలే బ్యూటిఫుల్ గా చెప్పారు. వాళ్ళ పనితనం ఇల్లు ఎంటర్ కాకముందే రూఫ్ కూలిపోతుంది, పెచ్చులు లేచిపోతున్నాయి. 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టుకుని రిపేర్ చేసే పరిస్థితి ఉంది. ఏది డబుల్ బెడ్రూమ్ ఎంటర్ కావాలంటే. మరి అసలు ఒక పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ని కేటీఆర్ గారు చాలా సమర్థించాడు. మేము ఇంత చేసినాం, మా నాయన ఇట్లా చేసిండు, మా అయ్య ఇంత చేసిండని చెప్పిండు. కానీ అవన్నీ ఫాల్స్ క్లెయిమ్స్. న్యాయం ధర్మం అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఏ గవర్నమెంట్ ఎంత పనికిరాని గవర్నమెంట్ ఉన్నా కూడా పేద ప్రజలతో వ్యాపారం ఎవరు చేయరు. ఈ రోజు చేసిన స్కీమ్ లో మొదటిగా 10,000 కట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇల్లు అలాట్ అయితే 6 లక్షలు ఇవ్వాలి.
6 లక్షలకి ఈయన ఇచ్చే ఇల్లు సైజ్ ఏంటంటే 400 SFT. దాంట్లో ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే 10 ఫ్లోర్స్, నేను 6 ఫ్లోర్లు అనుకున్నా, 10 ఫ్లోర్లు కడుతున్నాను. 10 ఫ్లోర్లు కడుతుంటే వాళ్ళకు వచ్చే నెట్ ఏరియా అన్డివైడెడ్ షేర్ ఎంత ఉంటుంది? 4 గజాలు లేకపోతే 5 గజాలు ఉంటుంది. 4 గజాలు అంటే 1,50,000 పెట్టి 1,50,000 రూపాయలు పెట్టి గజం కొనుక్కునే పరిస్థితి ఉంది. అంటే మీరు పేద ప్రజలకు బెనిఫిషరీ ఇస్తున్నారా లేకపోతే వాళ్ళకి ల్యాండ్లు అమ్ముతున్నారా? దీని మీద స్పష్టత మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తారా, లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది? 25,000, మ్యాక్సిమం 30,000 గజంకు ఉంది ఆ ప్రాంతంలో. మరి దాన్ని నువ్వు 5 రెట్లు మార్కెట్ వాల్యూకి 5 రెట్లు అమ్ముతున్నావు. అదే మరి రాజీవ్ రాజారెడ్డి ఇల్లు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి అడిగితే 2 times ఆఫ్ ది మార్కెట్ వాల్యూ ఇస్తా అంటావు. అంటే నువ్వు అమ్మేటప్పుడు ఒక రీతి, మరి వేరే వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన అక్విజిషన్లో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇంకో నీతి నువ్వు చెప్తున్నావు. మరి ఇది ఎంతవరకు బాగుంది? మరి మీ గవర్నమెంట్ దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ స్కీమ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇది ఒక బిజినెస్ మాడ్యూల్, ఒక మంచి బిజినెస్ మాడ్యూల్. అంత మేధావులు మంత్రులు కలిసి డిజైన్ చేసిరు. మరి ఒక వ్యాపారము వచ్చే ఎలక్షన్ల గతంలో ఓటుకు 2,000 ఇచ్చి గెలిచారు. అంటే వచ్చే ఎలక్షన్స్కు ఓటుకు 5,000 మీ టార్గెట్, ఓటుకు 10,000 ఇద్దామనా? మరి ఎందుకు మరి ఇటువంటి బిజినెస్ మాడ్యూల్? ఫస్ట్ పైలట్ హైదరాబాద్లో చేస్తారంట, దాని తర్వాత యావత్ తెలంగాణలో చేస్తారంట. అంటే ఓటుకు ఎన్ని రూపాయలు ఇచ్చి మీరు మళ్ళీ అధికారంలో వద్దామనుకుంటున్నారు? ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను మళ్ళా ఇంకొక 2 టర్మ్ గెలుస్తాను, ఇంకో 3 టర్మ్ గెలుస్తాను ఆయన చెప్తున్నాడు. మరి దాంట్లో భాగంగా డబ్బు జమ చేసుకొని మరి ఇటువంటి ఒక బిజినెస్ మాడ్యూల్ స్కీమ్ అనౌన్స్ చేసిరా? మీరు ప్రజలకు తప్పకుండా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక పోతే రెండోది, నేను ఇటీవల 2 పనికిరాని పార్టీలను చూసిన. ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు టీఆర్ఎస్. వీళ్ళంతా కలిసి పోయాడ టిమ్స్ హాస్పిటల్ కాడ ఫ్యాషన్ షోలు చేస్తున్నారు. ఆయన ఫ్యాషన్ షో చేసినాడు, ఈయన చేసినాడు ఆయన. ఒకడు కొబ్బరికాయ అంటుండే, ఒకడు గుమ్మడికాయ అంటుండు. వాస్తవానికి శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి ప్రపోజల్ పెట్టింది. కానీ రాష్ట్రపతి నిలయం వెనుకనే ఉంది, ఆనుకునే ఉంది ఇంచుమించారు. దాంట్లో అన్కండిషనల్ శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఆర్మీ అధికారులు ఒప్పించి 22వ సంవత్సరంలో శాంక్షన్ ఇచ్చింది. ఆ రోజు శాంక్షన్ ఇచ్చిన దాంట్లో నేనున్నా. ఈరోజు వాళ్ళిద్దరు కూడా అసలు విషయం మర్చిపోయారు. కంట్రోల్